నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ప్రతి ఒక్కరికి లక్ష్మీ కటాక్షం కావాలి. లక్ష్మీదేవి మా ఇంట్లోనే ఉండాలి. రండి రండి. కోరిక ఉంటుంది కదా! ఏం చేయాలి రమగారు? కొన్ని పద్ధతులు మార్చుకోవాలి జయ. కొంతమంది పుట్టుకతోటే లక్ష్మీ కటాక్షంతో పుడతారు. బోళ్ళని డబ్బు ఉంటుంది అమ్మా నాన్నలకి, డబ్బు జాగ్రత్త ఉంటుంది, పొతపరి లక్షణాలు ఉంటాయి, సంపదని పెంచే అవకాశాలు లభిస్తాయి. మళ్ళీ అక్కడి నుంచి అత్తారింట్లోకి వెళ్ళినప్పుడు వీళ్ళే చదువులై వ్యాపారాల్లోనో ఉద్యోగాల్లోనో ప్రవేశించినప్పుడు డబ్బు వచ్చే లక్షణమే ఉంటుంది, ఆటోమేటిక్గా ఉంటుంది. మిడిల్ క్లాస్ కుటుంబాల్లో ఇది ఏదో చిన్న సంపాదనలు, చిన్న జీవితాలు, పిల్లలు ఏదో చదువుకొని పైకి వస్తారు. ఒక్కొక్కడికి బాగా వస్తుంది. ఒకేలాగా చదువుకుని ఒకే కాలేజీలో ఉండి ఒకే చోట ఉద్యోగాలు వచ్చిన వాడు కూడా ఒక్కొక్కడికి లక్షల కోట్లలోకి వెళ్ళిపోతాడు. ఒకడు లకారాల్లోనే ఉంటాడు, ఒకడు అది కూడా లేకుండా ఉండేవాడు కూడా కనిపిస్తాడు. ఇవన్నీ మనం అంతే రాసుకొచ్చినవి. మొదటిది అది మనమే మార్చలేం, మన పుటక మన పెంపుదల మార్చుకోలేం కదా. అదృష్టాలు, కలిసి రావటాలు, కలిసి వచ్చే కాలం, నడిచి వచ్చే కొడుకొస్తాడు, ఇవన్నీ ఓకే. మన లివింగ్ స్టైల్లో కూడా డబ్బు పద్ధతుల్లో, డబ్బుని హ్యాండిల్ చేసే విధానాలు, మన ఇల్లు వాకిళ్ళు, మన ప్రవర్తన, మన నియమావళి, ఎథిక్స్, ఏదైనా చేసేటప్పుడు సరైన విధానంతో చేయటం, కొంత దైవారాధన, ఇవన్నీ సరిగ్గా ఉంచుకుంటే ఆటోమేటిక్గా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. కటాక్షం అంటే కొంతమందికి అవసరాల కంటే కొంత డబ్బు ఎక్స్ట్రా ఉండాలని కోరుకునే కటాక్షం కొంతమందికి. అవును, కోట్లు కురిసిపోయి మనవాళ్ళ దాకా డబ్బు ఉండాలనుకునే వాళ్ళు కొంతమంది కదా. ఆ మనవాళ్ళ దాకా ఉండాలంటే కొల్లగొట్టాల్సిందే కానీ కటాక్షాల వల్ల అవదది. బాగా చెప్పారు. ఎవరినెత్తనైనా చేయబెడితేనే మనవాళ్ళ దాకా కుదురుతుంది. వ్యాపారస్తులకి ఇది సులువు. వ్యాపారాలు చేసే దాంట్లో 3-4 తరాల దాకా డబ్బు నిలుస్తుంది. ఉద్యోగస్తులు సాధారణంగా ఏదో చిన్న పొన్న వ్యాపారాల వాళ్ళు, ప్రధానమైనది ఉద్యోగస్తులకి ఇది కొంచెం కష్టం కదా. అయితే మన లివింగ్ స్టైల్లో మార్పులు, ఇల్లు వాకిళ్ళు శుభ్రంగా ఉండటం, లక్ష్మీ కటాక్షం. మరి శుభ్రంగా ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది జయ, లేకపోతే రాదు. ఇంట్లో పాతవి, చెత్తవి, పురాతనమైన సామాగ్రి, ఎవరివో వస్తువులు ఎప్పుడు మన ఇంట్లో ఉండటం ఎంత ఇష్టమో జయ. మా ఇంట్లో కూడా ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటూ ఉంటాయి. ఎవరో ఒకళ్ళు వస్తారు, చుట్టాలు పక్కాలు ఉండిపోతాయి. వేరే వాళ్ళ బట్టలు, పాత సామాన్లు వాళ్ళవి మీ ఇంట్లో ఉంచుకోవద్దు. 4 రోజులు ఉంటారు అవసరానికి, తర్వాత వాళ్ళని వదిలిపెట్టి వాళ్ళు వచ్చినప్పుడు పంపించేసేయండి వస్తువులు. ఓకే, వాళ్ళ ఉండనివ్వద్దు. వేరే వాళ్ళవి చెప్పులు, వేరే వాళ్ళవి సామాన్లు వేరే వాళ్ళ ఉంచుకోవద్దు. వేరే వాళ్ళు అంటే ఇందులో సొంత అక్కయ్యలు, సొంత తమ్ముళ్ళు కూడా ఉంటారు జయ. అన్నదమ్ములు అనుకో, ఒకళ్ళ వస్తువులు ఒకళ్ళ ఇంట్లో ఉండొచ్చు. అక్కయ్యల వస్తువులు ఉంచుకోవద్దు. వాళ్ళ ఇంటి పేరు వేరు, మన ఇంటి పేరు వేరు కదా, వేరే కదా, ఉంచుకోవద్దు. 4 రోజులు ఉంచుకుంటే వాళ్ళకి ఇచ్చేయండి, జ్ఞాపకం పెట్టుకుని. ఎనర్జీ ఫ్లోస్లో డిఫరెన్స్ వస్తుంది. వేరే వాళ్ళ వస్తువులు మన ఇంట్లో ఉండటం వేరు, బయటికి పంపించేయటం వేరు. మీ ఇంట్లోనే పాత బట్టలు, పాత వస్తువులు, చెత్తా చెదరం సామాను, ఎప్పుడో 5-6 ఏళ్ల క్రితం తీసుకొచ్చిన నూనె టిన్నులు అవి ఉంచొద్దు. వాకిళ్ళకి ఎండిపోయినవి తోరణాలు, ఈ ఊలువి, పువ్వులవి, పేపర్లవి కొనుక్కొస్తుంటారు. అవి దుమ్ముగా అయితే పాత పడితే బయట పారేసి కొత్తవి కొనుక్కోండి, బెటర్. నేనైతే చెప్తాను, అసలు అలాంటివి తగిలించద్దు వాకిళ్ళకి. ఏదైనా పండగ అప్పుడు పెట్టుకుంటామా, పండగ వంగానే దులిపేసి లోపల పెట్టేసుకోండి. అలంకారాలు చేస్తారు కదా, అన్ని వేళ్లాడేసి చేస్తారు. వేళ్లాడేసిన వాడు అన్నీ తీసేసి శుభ్రంగా లోపల పెట్టేసుకోండి. పేపర్లు అంటిస్తారు, అన్నీ తీసేసేయండి. ఇంట్లో పాత నూనె కాగితాలు, కవర్లు, అవి ఇవి చెత్త చెదారం ఉండనివ్వద్దు. ఇల్లు క్లీన్గా ఉంచండి. ఖర్చులు పెట్టేటప్పుడు అవసరమా కాదా అని 2-3 సార్లు బేరీజ్ వేసుకుని ఖర్చు పెట్టండి. ఈరోజు ఖర్చును రేపటికి వాయిదా వేసుకోండి. ఇది పెద్ద మన స్లోగన్ అనమాట. అది ఖర్చుని వాయిదా వేయటం. అది అన్నీ కాదు, కూరలు, నార్లు, పులుసు, పప్పు వాయిదా వేయలేం కదా. పెద్ద ఖర్చుల్ని వాయిదా వేయండి. ఈజీగా కొనుక్కునే విధానాలు ఏమున్నాయో అవి యాప్ చేయండి. శుక్రవారం ఖచ్చితంగా దీపారాధన చేసుకోవటం, ఇంట్లో నమస్కారం చేసుకోవటం, వీలైతే ఒక దేవాలయ దర్శనం చేయటం. ప్రతిరోజు దీపారాధన చేస్తే చాలా మంచిది. వాకిలి గుమ్మం శుభ్రంగా ఉంచడం, వాకిలి గుమ్మంలో చక్కగా ముగ్గు, గుమ్మానికి కొంచెం పసుపు కుంకుమ, ఈ గుమ్మంలో పాలు పోయటం, వాకిట్లో పసుపు కుంకుమ వేయటం చేయబోకండమ్మా.
నేను చాలా నమ్ముతాను జయ. నేను కొన్ని వాకిళ్ళలో చూస్తే శుక్రవారం ముగ్గేసి పసుపు కుంకం వేస్తారు. వేస్తారు, నేను చూస్తాను. ఇప్పుడు ఆ పసుపు కుంకాలు ఏనాడు ఎప్పుడు వేస్తారో తెలుసా? అసలు పసుపు కుంకం వెయ్యకూడదమ్మా. మీరు వేయాల్సింది ఏమిటి? సంక్రాంతి రోజుల్లో గొబ్బిళ్ళు పెడతామా, అప్పుడు బంతి పూలు చల్లుతారు. పువ్వులు 2 పువ్వులు బంతి పువ్వు, అంతేగాని మీరు చామంతులు అవన్నీ నేల మీద పరవటాలు, పసుపులు కుంకాలు వేయటాలు, గుమ్మాల్లో పాలు పోయటాలు. పాలు పోస్తే గుమ్మానికి అటు ఇటు కాసిన పాలు పోయటం. లక్ష్మీదేవి పాల సముద్రాల నుంచి పుట్టింది కదా, ఈ పాలు పోస్తే వస్తుందండి. పాలు పంచామృతాలు. మీరు చిన్న లాజిక్ ఆలోచించండి. ఎక్కడో చదివి ఉంటారు, ఏ గురువు గారో చెప్పుంటారు, అది పోసాకే మనకేదో వచ్చిందని మీరు నమ్ముతారేమో. కానీ ఒక్కసారి కొంచెం చిన్న లాజిక్ ఆలోచించండి. పసుపు కుంకుమ పువ్వులు పరమ పవిత్రమైన వస్తువులు. అవును. కుంకుమ చిటికడు చేయి జారి పడితే ఎంత పీకుతుంది మనసు. అయ్యో 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 పడిపోయింది అదైపోయింది ఇదైపోతుంది అనుకుంటాం. నువ్వే వాకిట్లో వేస్తావా దాన్ని? తొక్కుతాం కదా. ప్రధానమైంది ఎవరెవరో ఏ చెప్పులతోటో ఏ కాళ్లతోటో తొక్కుతారా? తొక్కిన వాడికి తొక్కిన పాపము, తొక్కించిన పాపం నీది, వేసిన వాడిది పెద్ద పాపం కదా. వేయకండి, అక్కర్లేదు. మీరు వాకిలి గుమ్మం శుభ్రంగా ఉంచుకోండి. వాకిట్లో ఒక ముగ్గేయండి చక్కగా. ఏ చాక్పీస్తోటో వేసుకుందాం. ఇది వరకు బియ్యపిండితో వేసేవాళ్ళు. ఇప్పుడు అన్ని గచ్చులు అరుగులు, ఏవో మొజాయిక్ స్టోన్స్ గిన్స్ ఉంటాయి కదా, అన్ని రకరకాల స్టోన్. ఏదో వేసుకోండి ముగ్గు. వాకిలి చక్కగా అందంగా. పచ్చటి మొక్కలు 2 వాకిట్లో ఉంచుకోండి. ఇంట్లో తులసి మొక్కని వెళ్ళిపోనివ్వకండి, నిద్రపోనివ్వకూడదు తులసమ్మని. ఒకవేళ తులసి నిద్రపోతోంది, పోయేలాగుందంటే ఇంకోటి తెచ్చి పెట్టుకోండి. ఇప్పుడు కూడా తులసిని ఉంచుకోండి. ఆకుపచ్చదనం వాకిట్లో, దొడ్లో కాస్త బాల్కనీస్లో కనపడేలాగా ఉంచుకోండి. ఎప్పుడు తలుపుల మీద బట్టలు వేసి ఉంచద్దు. తలుపుల వెనకాల చున్నీలు చేరతాయి. వారానికో 10 రోజులకో తీసి మళ్ళీ జాడిచ్చి లోపల పెట్టుకోండి. తలుపుల మీద టవల్స్ ఆరేస్తూ ఉంటారు అమ్మగారు. టవల్స్ ఆరేయద్దు, తువ్వాళ్ళు ఆరేయద్దు. తలుపుల మీద బట్టలు ఆరేస్తే అప్పులు పెరుగుతాయని చెప్తారు. అవునో కాదు? అవన్నీ అసహ్యంగా ఉంటాయమ్మా. అందంగా ఉండదు ఆ వస్తువు, ఆ విషయం బాగుండదు. తలుపుల్లో దుమ్ము ఉంటుంది, ఆ దుమ్మంతా మన ఒంటి మీదకి చేరుతుంది. ఏ పురుగు ఏదైనా చిన్న అవి వస్తాయి కదా ఒంటి మీదకి, టవల్స్ మీదకి. కొంచెం ఈ దేవత అర్చన విధానాలు అవి మార్చుకోండి. కొంచెం ఎవరికైనా సహాయం చేయాల్సి వచ్చినప్పుడు శుక్రవారాలు సాయంకాలం, శుక్రవారం నాడు కబుక్కున్న డబ్బులు ఇవ్వద్దు ఎవరికి. అంటే ఇప్పుడు మీరు పని చేయించుకుని పని మనిషికి జీతాలు ఇవ్వచ్చు, తప్పులేదు, పని చేస్తుంది కాబట్టి ఏదైనా మనం కొనుక్కోవచ్చు అవసరమైతే. కానీ ఒట్టిగా ఇచ్చేటప్పుడు శుక్రవారం ఇవ్వకండి, మిగిలిన వారాల్లో ఇవ్వండి. ఈ శనివారం పూట ఇవి ఉంటాయి కదా, కాయిన్స్ అట్టు పెట్టుకోండి, వీటిని దానం చేయండి. ఎవరైనా వాకిట్లోకి ఒక ముద్ద అన్నం పెట్టు అని అడిగితే తప్పకుండా పెట్టండి. ఏదో వారంతో పని లేదు. ఓ తిండి పదార్థం ఏదైనా ఒకటి, ఒక లడ్డు ఉంది, ఏం లేవు, కూరనార లేవు, ఆ లడ్డు అయినా ఇదే ఉందని చేతిలో పెట్టండి. అలాంటివి అపార్ట్మెంట్లలో పైకి ఎవ్వరూ రారమ్మా. అవును, పైకి రారు, అందరు కిందే కనపడతారు. ఎవరన్నా చేయి చేస్తే శనివారాలు తప్పకుండా ఒక కాయిన్ దానం చేయటం పెట్టుకోండి. కాసిన కాయిన్స్ బ్యాగ్లో వేసి పెట్టుకుంటే సాటర్డే మనకి ఎవరైనా కనపడ్డారు, వాళ్ళ చేతిలో 2-3 కాసులైనా పెడుతూ ఉండండి. ఇవన్నీ పాత విధానాలే, పాత పద్ధతులు. ఓకే. సో లక్ష్మీ పూజ చేసుకుంటారు. మీ ఓపిక ఉంది, మీకు చేత వస్తే చదువుకోండి. లక్ష్మీ కటాక్షం కలగటానికి పెద్దవాళ్ళు మొదటి నుంచి చెప్పింది కనకధారాస్తవం, అది చదువుకోమంటారు. ఓకే. ధన ప్రవాహం కనిపిస్తుంది అని. మీకు వచ్చేది ఎక్కడైనా ఉండి అవకాశం ఉండి చేతికి రానప్పుడు ఈ కనకధారాస్తవం చదువుకుంటే శుక్రవారాలు మంచిది. రోజు చదువుకోగలరా? మహత్తరంగా ఉంటుంది. అంతే. చదువుకోలేరు, శుక్రవారం ఒకనాడు చదువుకున్నాం. శుక్రవారం రాహుకాలం పొద్దున్న 10:30 నుంచి 12 గంటల లోపల 10:30కి దీపం పెట్టేయండి. ఇంకా కొంచెం ముందే పెట్టగలిగితే మంచిది. అది రాహుకాలం అంతసేపు వెలిగేలాగా చూసుకోండి. 12 గంటల దాకా దీపం ఉండేలాగా చూసుకోండి. ఏదైనా దేవాలయ దర్శనం చేయండి శుక్రవారాలు. లక్ష్మీదేవి అంటే మామూలుగా విష్ణువాలయాల్లో పక్కన అయ్యవారి పక్కన లక్ష్మీదేవి ఉంటుంది కదా, అమ్మవారు ఉంటారు, అక్కడికి వెళ్ళండి. ఇంట్లోనే లక్ష్మీ పూజ చేసుకునేటట్టయితే పూజ చేసుకోండి. శుక్రవారం మహాలక్ష్మి పూజా విధానం, ఎంత చిన్న పుస్తకం దొరుకుతుంది. నిత్య గౌరీ శుక్రవారం మహాలక్ష్మి పూజా విధానం 5 రూపాయలు 10 రూపాయల పుస్తకం ఉంటుంది. నిదానంగా కూర్చొని చదువుకోండి. తేలికపాటి శ్లోకాలే, బరువు ఉండదు. షోడశోపచారాలు చేసేయండి లక్ష్మీదేవికి. శుక్రవారం మీరు ఓపికగా పూజ చేసుకోగలిగితే అంత శనగపప్పు వేసి బియ్య పాయసం, క్షీరాన్నం చేసేసేయండి. శనగపప్పు లక్ష్మీదేవికి ప్రీతి అని చెప్తారు. అంటే వీటితో పాటు శుచి శుభ్రత ప్రధానమైంది మీ ఇల్లు క్లీన్గా ఉండటం. రైట్, అంతే. దాంతోపాటు మీ డైలాగ్ చెప్పట్లేదు, మనసు క్లీన్గా ఉంచుకోవటం. మనసు క్లీన్గా ఉంచుకోవాలి. చిరిగిపోయిన బట్టలు కట్టుకోకండి అమ్మ. ఓకే. బట్టలు చిరిగినాయి అనుకో, అది కొత్త చీర పారేయలేవు, బాగా గట్టిగా ఉంది,
ఏదో పొరపాటు నుంచి కుట్టేసి కట్టుకోండి, ఒక స్టిచ్ వేసేసి దాని మీద కట్టుకోండి. మురికి బట్టలు అవి ఉంచకండి ఇంట్లో, ఎప్పుడు బట్టలు శుభ్రంగా చేసుకోవాలి. ఒకవేళ వారం అంతా కుదరలేదు, థర్స్డేకి మొత్తం ఫినిష్ చేసేయండి, విప్పిన బట్టలు అని. శుక్రవారం ఇల్లు క్లీన్గా ఉండాలి, రైట్. అప్పుడు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.